బ్యాక్ టు న్యూస్. కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. డబ్బులు డ్రా చేసుకోవడం కోసం ఏటీఎంల వద్ద జనం గంటల కొద్దీ పడిగాపులు పడుతున్నారు. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించిన 80% ఏటీఎంల్లో నో క్యాష్ బోర్డులు లేక అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏటీఎంల వద్ద జనం కష్టాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ఏటీఎం వద్ద చూసినా కానీ పెద్ద ఎత్తున కూడా జనం బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు జిల్లా కేంద్రంలోని SBH మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎం దగ్గర ఉన్నాం. కూడా ఎంతసేపు నుంచి లైన్లో నిల్చున్నారు వాళ్ళని అడిగి ఎంతసేపు నుంచి అండి లైన్? ఒక 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోయింది. మళ్ళీ డబ్బులు అయిపోతాయో ఉంటాయో అనేది కూడా సందేహం ఉన్నది, తెలుస్తలేదు. అందులో మరి ఒకటే ఏటీఎం ఇక్కడ చాలా ఉన్నది కాబట్టి బాగా క్యూలో ఉండవలసి వస్తుంది. ఇక్కడ డబ్బులు దొరుకుతాయో దొరకాయనే నమ్మకం కూడా లేదు. ఇప్పుడు నోట్ల రద్దే 4 రోజులు దాటిపోయింది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మీరు ఈ మొత్తం పీరియడ్లో చూస్తే సమస్యలు ఉన్నాయంటారా? ఏ విధంగా సమస్యలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు డబ్బులు లేకపోతే ప్రతి దగ్గర కూరగాయలు పోయినా కానీ, మార్కెట్కు పోయినా కానీ, హాస్పిటల్ పోయినా కానీ అన్ని తీరుల కష్టాలు ఉన్నాయి. కానీ కష్టాలు తీరుతలేవు, డబ్బులు వస్తలేవు. అదే ఖర్చుల పరంగా రోజువారీ రోజువారీ ఖర్చులు కూడా సరిపోతలేవు. 2000 రూపాయలు వెళ్తున్నాయి. 2000 వెళ్ళిన తర్వాత కూడా ఖర్చులకు 2000 ఎవరు చిల్లర ఇస్తలేరు. మరియు ఖర్చులు తగ్గుతలేవు. బేలా నుంచి వచ్చినాం సార్, 2 గంటల ఇప్పటి వరకు కూడా నంబర్ తగ్గుతలేదు. బాగా ఇబ్బంది ఉన్నాయి. మరి ఆ ఇబ్బందిని వాళ్ళు కొంచెం సరి తీసుకుంటారు. ఇట్లా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇట్లా ఏటీఎం బ్యాంకులో? ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది? ప్రతిరోజు రాబడుతున్నది. ప్రతిరోజు 2000 ఎక్కువ దొరుకుతలేదు. ఆ 2000 నుంచి బాగా దూరం నుంచి వచ్చి డబ్బుల కొరకు లైన్లో నిలబడటానికి ఇబ్బంది అవుతుంది సార్. ఎట్లా ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం సార్, వ్యవసాయం. ఖర్చులు సరిపోతున్నాయి? డబ్బులు సరిపోతలేవు సార్. ఆ 2000 సరిపోతలేవు. ఎక్కడి నుంచి వస్తున్నారు రోజు? ఇట్లా బేలా సార్, డోపాల గ్రామం, బేలా మండలం. అక్కడ బేలాల బ్యాంకులు ఎట్లుంది? బేలాల పరిస్థితులు కూడా బాగా ఇబ్బంది ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు ఉంటలేవు సార్. ఏటీఎంలో డబ్బులు ఉంటలేవు బేలా. అందుకే ఇక్కడికి వచ్చి డబ్బుల కొరకు రావాలి. ఇప్పుడు ఎండింగ్ వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ కష్టాలు తీరుతారా? మళ్ళీ ఇది రన్నింగ్ చేస్తారా? మరి అది పోనీ. కానీ ఇప్పుడు ఏటీఎం పద్ధతి పెట్టినప్పుడు అన్ని ఏటీఎం డబ్బులు ఉంచాలి. ఆయన ఏ ఏరియా వాళ్ళు అక్కడ తీసుకుంటారు వాళ్ళు. నువ్వు ఒకటే ఏటీఎం పెట్టి జగన్ ఇక్కడ చూపించాలని ఒకటే ఏటీఎం డబ్బులు చూపించాలి, అది ఏంది కథ? అది కరెక్ట్ కాదండి. బ్యాంక్ పద్ధతి ఇప్పటి వరకు ఎన్ని ఏటీఎం వెళ్ళొచ్చారు? ఎక్కడ లేదా క్యాష్? ఎక్కడ లేదు. ఆదిలాబాద్ ఏటీఎం ఉంది. వాడికి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళు అన్న మీరు ఏటీఎం చూసిండ్రు ఎక్కడ డబ్బులు దొరుకుతారు ఏటీఎంలో? మరి SBHకి ఏటీఎం ఇది ఒకటే ఉందా? వీళ్ళకి లేవా ఏటీఎంలు? ఇంకా ఆదిలాబాద్లో లేవా? ఏ చౌకలో లేవా వీళ్ళకి? అన్నింటిలో డబ్బులు చూస్తే జనం ఇంత కష్టం ఉండదు. అదే మేము కోరుకునేది. డబ్బులు తీసుకునే క్రమంలో జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక SBH బ్రాంచ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు గంటల కొద్ది కూడా వాళ్ళు ఎండలో నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడి ఎండ తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కానీ టెంట్ ఏర్పాటు చేసినా కానీ జనం పెద్ద ఎత్తున క్యూ లైన్ పెద్దగా ఉండడంతో కూడా బయటికి గేటు వరకు కూడా పబ్లిక్ ఉన్న పరిస్థితి కనపడింది. దాదాపుగా కూడా వాళ్ళు గంటల కొద్ది కూడా నిల్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. 4 రోజులు దాటినా కానీ ఇంకా జనాలకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా ప్రైవేటు బ్యాంకులలో కూడా వాళ్ళు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో లేకపోవడం వల్ల రోజు రోజుకి కష్టాలు తీవ్రతరం అవుతున్నాయని కూడా ప్రతి ఒక్కరి నుంచి వస్తున్న అభిప్రాయాలు. ఇప్పటికి కూడా వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు కనీసం స్పందించకుండా కేవలం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో కూడా జనాల తిప్పలు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా వారి పనులు విడిచిపెట్టి కూడా బ్యాంకుల ముందు రోజు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చున్న తీరా తమ దగ్గరకు వచ్చేసరికి డబ్బులు దొరుకుతాయా లేవా అన్నది కూడా ఒక ఆందోళన, వారిలో ఒక టెన్షన్ అనేది నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేటు దానికి సంబంధించి బ్యాంకులపై వారికి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే మాత్రం ఈ కష్టాలు మరిన్ని నెలలు కూడా కొనసాగే అవకాశం ఉందన్నది మాత్రం జనం నుంచి వస్తున్న అభిప్రాయం.